నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్బీఐ బ్యాంక్ నుండి పెన్షన్లు తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు. ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఈ బ్యాంకుల్లోనే కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలో 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్ట్లు, చెక్కులు, ఎస్ఎంఎస్లు, హెచ్చరికలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. అలాగే 2 నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా పొందవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20 లక్షలు, ఎయిర్ డెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే 30 లక్షలు చెల్లించబడతాయి. దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో 10 లక్షలు చెల్లిస్తారు. అంటే గరిష్టంగా 40 లక్షల ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది. దీనికి గాను ఆ ఉద్యోగి తన జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. ఆ వివరాలు ఇచ్చే నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దీనికి 4 రకాల స్లాబ్లు ఉంటాయి. జీతం 10,000 నుంచి 25,000 మధ్య సిల్వర్ గాను, 25,000 నుంచి 50,000 మధ్య జీతం ఉంటే గోల్డ్ గాను, 50 నుండి 1,00,000 వరకు జీతం పొందుతుంటే డైమండ్ గాను, 1,00,000 పైబడి పొందుతుంటే ప్లాటినం గాను నిర్ణయిస్తారు. స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రమే చేతే వర్తించదు. కాగా ఈ పథకం గురించి విద్యార్థికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీడియో ద్వారా ప్రతి ఉద్యోగి అందేలా సందేహాలు ప్రచారం చేస్తున్నారు. నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పలేకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుంది. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకి చెప్పి తన మరణాంతరం కుటుంబ ప్రయోజనం పొందేలా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సందేశంలో కోరారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.